నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రాకాస. నిహారిక కొణిదెల నిర్మాణంలో మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పైగా ఇదొక వైల్డ్ ఫ్యాంటసీ కామెడీ అని ప్రమోషన్స్ చేయడంతో అందరిలోనూ ఆసక్తి కలిగింది. మరి ఈ రోజు విడుదలైన ఈ రాకాస ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది, ఈ రాకాస కోట రహస్యం ఏంటి అనేది ఇప్పుడు మన రివ్యూలో వివరంగా తెలుసుకుందాం. సినిమా కథ విషయానికి వస్తే, అమెరికాలో సెటిల్ అయిన వీరాబాబు అలియాస్ వీరు తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం మళ్ళీ తన సొంత ఊరికి వస్తాడు. కానీ ఇక్కడికి వచ్చాక అతడికి ఒక పెద్ద షాక్ తగులుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లికి సిద్ధమైందని తెలుస్తుంది. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని తన స్నేహితుడు బాలుతో కలిసి రకరకాల ప్లాన్లు వేస్తుంటాడు. ఈ క్రమంలోనే సుబ్బలక్ష్మి అనే మరొక అమ్మాయి పరిచయం అవుతుంది. అయితే ఈ ఊరికి ఒక వింత ఆచారం ఉంటుంది. ఊరి పక్కనే ఉన్న రాక్షస కోటకి ఎవరినైనా ఒకరిని బలి ఇవ్వాలి. అప్పుడే ఊరు బాగుపడుతుందని అక్కడి ప్రజలు నమ్మకంగా ఉంటారు. అనుకోని పరిస్థితుల్లో మన హీరో వీరు ఆ కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. అసలు ఆ కోటలో ఏముంది, అక్కడ నిజంగానే రాక్షసుడు ఉన్నాడా, వీరు ప్రాణాలతో తిరిగి వచ్చాడా లేదా అన్నదే ఈ సినిమా అసలు కథ. ముందుగా నటీనటుల విషయం గురించి చెప్పుకుంటే, సంగీత్ శోభన్ తన భుజాల మీద సినిమాని నడిపించాడు. మ్యాడ్ సినిమాలో తన టైమింగ్తో ఎలాగైతే నవ్వించాడో, ఇందులో కూడా వీరబాబు పాత్రలో అద్భుతంగా నటించాడు. అమాయకంగా కనిపిస్తూనే తను వేసే వన్ లైనర్స్ కామెడీ పంచులు థియేటర్లో నవ్వులు పూయించాయి. ఇక హీరోయిన్ నయన్ సారిక పల్లెటూరు అమ్మాయిగా చాలా అందంగా కనిపించింది. తన పాత్రకి ఉన్న స్కోప్ మేరకు తను బాగానే నటించింది. ఈ సినిమాకి అసలైన బలం ఎవరంటే గెటప్ సీను మరియు వెన్నెల కిషోర్. వీరిద్దరూ స్క్రీన్ మీద ఉన్నంతసేపు వినోదానికి లోటు ఉండదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కోటలోకి వెళ్ళిన తర్వాత వచ్చే కామెడీ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, తనికెళ్ళ బర్ని లాంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ వారి పాత్రలు కొంచెం రొటీన్గా అనిపిస్తాయి. వారికి ఇంకాస్త బలమైన సీన్లు ఉంటే బాగుండేదేమో అనిపించింది. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, దర్శకురాలు మానస శర్మ ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. ఒక పాత కోట, దాని వెనుక ఉన్న రహస్యం అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ దానికి ఫ్యాంటసీ కామెడీని జోడించి చెప్పడంలో ఆమె సక్సెస్ అయ్యారు. సినిమాని హర్రర్ లాగా కాకుండా ఒక చందమామ కథలాగా కలర్ఫుల్ ప్రెజెంట్ చేశారు. సెకండ్ హాఫ్లో కోట సెట్టింగ్స్ మరియు విజువల్ చాలా రిచ్గా ఉంటాయి. అనుదీప్ దేవ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. పాటలు పర్వాలేదు అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. రాజు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ కోట లోపల జరిగే విజువల్స్ని చాలా గ్రాండ్గా చూపించారు. సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రధానంగా సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ మరియు సెకండ్ హాఫ్లో వచ్చే ఫాంటసీ ఎలిమెంట్స్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్, పెళ్లిని ఆపే ప్రయత్నాలతో సాదాసీదాగా సాగిపోతుంది. కానీ ఎప్పుడైతే కథ రాక్షస కోట చుట్టూ తిరుగుతుందో అప్పటి నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. రాక్షసుడి వెనుక ఉన్న అసలు కథ చెప్పిన తీరు బాగుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా హ్యూమర్ని మిక్స్ చేస్తూ తీసుకెళ్లడం దర్శకురాలి ప్రతిభకు నిదర్శనం. అయితే సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా లేకపోలేదు. కథనం అక్కడక్కడ చాలా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు కావాలని సాగదీసినట్లు అనిపిస్తాయి. లాజిక్స్ వెతికే వారికి కొన్ని చోట్ల నిరాశ ఎదురవుతుంది. గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ కావడంతో కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. ఆశీష్ విద్యార్థి లాంటి నటుడికి కేవలం ఒక చిన్న పాత్రకే పరిమితం చేయడం కొంచెం వెలితిగా అనిపిస్తుంది. అలాగే కామెడీ డోస్ పెంచాలనే ఉద్దేశంతో కొన్ని చోట్ల ఓవర్ ది బోర్డు వెళ్ళినట్లు అనిపిస్తుంది. కొన్ని డైలాగులు రిపీటివ్గా ఉండడం వల్ల కొంచెం విసుగు తెప్పిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే, రాకాస సినిమా ఒక మంచి టైంపాస్ ఎంటర్టైనర్. కొత్తదనం కోరుకునే వారికి, కామెడీని ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. భారీ ఎక్స్పెక్టేషన్ లేకుండా కేవలం ఎంజాయ్ చేయడానికి వెళ్తే సంగీత్ శోభన్ అండ్ టీం మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తారు. వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్. మరిన్ని ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.